ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల బరిలోకి బడా పారిశ్రామికవేత్తలు కూడా దిగుతున్నారు. అయితే అలాంటి వారెవరూ కూడా తమ ఆస్తులను వేల కోట్లలో మాత్రం చూపించలేదు. ప్రస్తుతం పలువురు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తెలుపుతున్న తమ ఆస్తులను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా గుంటూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తన ఆస్తిని కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆయనకు అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా ఉన్నదని తెలియజేశారు. మొత్తం మీద తన కుటుంబానికి 5,598 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో స్థిరాస్తులు, చరాస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా కలిగి ఉన్నాయని, ఈ సమయంలోనే అప్పులు కూడా 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలియజేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ MBBS ఇక్కడే చదివినప్పటికీ పై చదువులకు అమెరికాకు వెళ్లారు. అక్కడ మెడిసిన్ లో బాగా స్థిరపడి యువర్ల్డ్ అనే పేరుతో అమెరికాలో ఒక మెడిసిన్ ఎంట్రన్స్ కు కోచింగ్ సెంటర్ ని నడిపిస్తున్నారు. వీటితో పాటు అక్కడ కూడా చాలా వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్ తన సొంత భూమికి ఏదైనా సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే తిరిగి మళ్ళీ ఆంధ్రాలోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ తరపున పార్టీలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చాలా కాలం అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ ఇక్కడ పరిస్థితులని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాట. అందుకే ఆయనకు పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వచ్చిన 2 వారాల్లోనే గల్లా జయదేవ్ను మించిన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పెమ్మసాని ఆస్తులు టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులను మించి ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.